అరే ఏంది అయ్యారు బ్రో, బీసీస్ పైన ఉండే కోపం అంతా మా పైన చూపిస్తే మేమేం చేసాకైతుంది. నీ కాంట్రాక్ట్ పైనప్పటి నుంచి నువ్వైతే అయ్యర్ లాగా ఆడతలేదు, ఫైర్ లాగా ఆడుతా ఉండవు. ఛాంపియన్స్ ట్రోఫీలను ఇదే చేసివి, అదే ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ ను కంటిన్యూ చేస్తాడు. అది ఫస్ట్ మ్యాచ్ మా పైన మింగావు. ఇది ఏంది అయ్యారు బ్రో, ఆయన ఇంత మంచిగా ఆడుతా ఉంటావు కదా, నీ కాంట్రాక్ట్ అయితే నీకు ఇచ్చేస్తారులే. నువ్వైతే కొంచెం మెల్లగానే ఆడరా బాబు. ఏ గిల్లు ఇంక మెల్లగా గిల్లగా అంతా ఆడేవలేవు. వస్తేమా సిక్స్లు కొడితేమా పోతా ఉంటేమా అంతే చూసుకోవాలి. అయినా నేను కాంట్రాక్ట్ వచ్చేదాకే కాదు, వచ్చిన తర్వాత కూడా వాంచపడి దొప్పుతా. శ్రేయస్ అయ్యర్ అయ్యర్ అంటారా బాబు, అయ్యర్ అయితే ఆల్వేస్ ఫైర్. సారీ అయ్యర్ బ్రో, నా నుంచి నీకైతే సెంచరీ మిస్ అయింది. నువ్వైతే ఏం ఫీల్ కాకు. ఏ సెంచరీ ఏముంది తమ్ముడు, మనమైతే మ్యాచ్ గెలిచిన మాది చాలు. కొన్ని 97s అయితే గ్రేటర్ దెన్ 100. అయినా మనం మ్యాచ్ ఆడుతూ ఉండేది హాఫ్ సెంచరీలు సెంచరీలు కాదు, మన పంజాబ్ పరువు కోసం, మన పంజాబ్ కప్పు కోసం. అరే అయ్యర్ బ్రో, నువ్వైతే ఒక మెయిన్ ప్లేయర్ ని మర్చిపోయావు. మనం మ్యాచ్ గెలుస్తానేది పంజాబ్ కోసము, పంజాబ్ కప్పు కోసమే కాదు, మన ప్రీతి జింటా పాప కోసం కూడా. జింటా పాప అయితే ఈరోజు పక్కన బ్యాటింగ్ చూసి ఫుల్ ఇంప్రెస్ అయిపోయింటుంది. పిల్ల ఫ్లాట్ అయిపోయి ఉంటది. ఏమి 240 కొట్టినా మేమైతే అస్సలు భయపడలే. నేను బట్లర్ అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించబోతుంది, జస్ట్ లో మిస్ అయింది. అది 11 runs లోనే మిస్ అయింది. అందరూ పవర్ ప్లే లో నా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసి పిల్లి అనుకుంటారు. ఆ తర్వాత మిడిల్ ఓవర్స్ లో చూపించిన నేను పులని. ఎట్లుంది ఈ సుదర్శన్ దెబ్బ? సూపర్ సుధా, సూపర్ సుధా. ఈ మ్యాచ్ నైతే ఫస్ట్ లోనే బౌలర్స్ మింగిచ్చేసి మనమైతే ఏం చేసేకాయలదు. ఇదైతే మనకు ప్రాక్టీస్ మ్యాచ్ లెక్క. అయినా ఇది ఒకే ఒక మ్యాచ్. మన పవర్, మన క్యాపబిలిటీ వచ్చే మ్యాచ్ లో చూపిద్దాం, పక్క మ్యాచ్లు గెలుద్దాం. అరే ఏంది సిరాజు, ఇట్ట తయారైపోయినావు? హాఫ్ సెంచరీలో కొట్టేస్తా ఉండవు, మరి ఇంత దారుణంగా తయారైపోయిందావేంది? ఆర్సీబీలో ఉన్నప్పుడే బెటరు. ఏం చేసేది విరాట్ బ్రో, కట్టుకుంటే తిండి ఇక తరమేసింది, ఇంక వచ్చుకున్నది ఏదేస్తే ఏంది. అయినా ఇప్పుడు మీకు మాకు మాటలు లేవు కట్టి, మీరైతే మాతో మాట్లాడకండి. ఎంత నమ్మకంగా పనిచేసినా నన్నే గెంటేస్తారా? ఇదైతే మరీ దారుణం. ఏ ఊరుకో సిరాజు, నిన్ను కనుక రిటర్న్ చేసుకుంటే ఈ రోజు మ్యాచ్లు ఆడలేదా? అట్లాంటి అద్భుతమైన ప్రదర్శనతో ఇచ్చిండు. అయినా నిన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినా నువ్వైతే ఏం మారలే, అదే కుమ్మించుకుంటున్నావు. ఏమా డిఎస్పీ కష్టాలు నీకెందుకు తెలుసు విరాట్ బ్రో? ఒక పక్క డిఎస్పీ, ఒక పక్క క్రికెటరు, రెండిట్లే మేనేజ్ చేయలేక సస్తున్నాం. మీకేం తెలుసు? మేనేజ్ చేసే కయ్యల్దా అయితే క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చాయి. అయ్యర్ అంకుల్ ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ ఎట్లు కొట్టినా ఆల్మోస్ట్ 50 runs అయితే కొట్టేసిన. ఎట్లుంది మన పర్ఫార్మెన్స్? నీ పర్ఫార్మెన్స్ కి ఏం తక్కువ తమ్ముడు, నువ్వైతే ఎక్సలెంట్ గా అన్నావు. ఇదే రాబోయే మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేయాలి. అయినా మనలో మనమాట, నువ్వైతే నన్ను అంకుల్ అనుకో. నీకు అంతగా అంకుల్ అనాలనిపిస్తే మన చాలు నన్ను. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.